హాయ్ అండి, హలో అందరికీ. బీరకాయ రోటి పచ్చడి చేద్దామని మార్కెట్ నుంచి బీరకాయలు అయితే తెప్పించాను అనమాట. పైకి బాగానే కనిపిస్తున్నాయి కానీ అవి లోపల ముదిరిపోయాయి అన్నమాట. అవి వేపుడుకి కానీ ఇగురుకి కానీ పచ్చడికి కానీ అస్సలు బాగోవు. ఎందుకంటే పీచు వచ్చేస్తుంది కాబట్టి అసలు బాగోవు అనమాట. ఇంక చేసేది ఏమీ లేక ఫ్రిడ్జ్లో రేళ్ళు ఉన్నాయని చెప్పి బీరకాయ పులుసు అయితే పెట్టాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా రుచిగా ఉంది. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పులుసు కాబట్టి పోపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో 5 నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇవి కాస్త మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత పొట్టు తీసి శుభ్రంగా కడిగించుకున్న పచ్చి రొయ్యలను వేసుకొని వీటిని కూడా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. రొయ్యల్లోంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, స్పూనున్నర కారము వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ముందుగానే చింతపండు నుంచి గుజ్జు తీసుకున్న పులుసును వేసుకొని 1 కప్పు వేసుకుని అరకప్పు నీళ్లు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం చిక్కబడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంది, చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ అయితే మేము పులుసు కూర చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాము. ఇలా ఎగ్ ఆమ్లెట్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉందండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.